సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ సిటీ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గుడారిగుంట దుర్గమ్మ గుడి దగ్గర నుండి కొండబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొండబాబుతో పాటు బీజేపీ నాయకులు పైడా భువనప్రసాద్, జనసేన నాయకులు సత్యనారాయణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గుడారిగుంట దుర్గమ్మ గుడి దగ్గర నుండి కొండబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ ఏదో చేస్తారని గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ప్రజలు రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరగనందున తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. మరి ఈరోజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ప్రచారం ప్రారంభించాము. ఈ రోజున మాతో పాటు ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు అమ్మవారు దర్శనం చేసుకుని ఆ భగవంతుడి సంకల్పం తీసుకుని ఈరోజు ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమైందో ఈ రాష్ట్రానికి మేలు జరగబోతుంది, అధికారంలో రాబోతున్నారు, ఆ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని చెప్పి కాకినాడ సిటీ ఒకటే కాదు 175 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఆశీర్వదిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను. ఈనాడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి చెందాలంటే అనుభవమైన నాయకుడు, ఈ రాష్ట్రం పైన అవగాహన ఉన్న నాయకుడు, ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న నాయకుడు మళ్ళీ ఆయన అయితేనే అభివృద్ధి చేయగలని ఒక నమ్మకం. అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ ఉండి నిలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో, బీజేపీ కలయికతో మన ఈ రాష్ట్రం కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా కలిసి రావడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీ మీకు తెలుసు, ఈ దేశాన్ని ఒక నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తున్నారు మోడీ గారు. ఆ స్థానంలో అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి, మన రాష్ట్రం వెనకబడిపోయింది. అందుకే ఈ అనుభవం ఉన్న దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న బీజేపీ నాయకత్వంలో మన రాష్ట్రం కూడా ముందంజ ఉండాలని చెప్పి వారితో చేతులు కలిపి ఈ రోజున ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఉమ్మడి కూటమితో మనం కాకినాడని అభివృద్ధి చేసుకోవాలి. గతంలో కూడా కాకినాడ స్మార్ట్ సిటీని తెచ్చుకున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలయికతోనే ఆ రోజు స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం. మళ్ళీ ప్రభుత్వం కలిసి వస్తేనే మన కాకినాడ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. నేను ప్రతిపక్షాలు కూడా నేను విన్నపించుకుంటున్నా. ఈరోజు గతంలో వైసీపీకి మీరు పనిచేస్తారు, నేను కాదంటలేదు. ఈనాడు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మీరు కూడా మాట్లాడుకుంటున్నారు, తప్పు చేశామని పశ్చాత్తాపం పడుతున్నారు. వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నామని కూడా. మీరు గతంలో ఏదో అభివృద్ధి చేస్తారని ఓటేశారు, ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, అన్యాయాలు, అక్రమాలు చేశారు. మీరు కూడా గతంలో వైసీపీకి ఎవరైతే ఓటేశారో మీరు కూడా ఆశీర్వదించండి. ఈ రాష్ట్రాన్ని, కాకినాడని కాపాడుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నా.